సార్ ఆయన్ని ఎలా ఒప్పించారు? సార్ మిగతావన్నీ మీరు థియరీగానే నేర్పించారు. ఈయన డీల్ చేయడం మాత్రం నాకు ప్రాక్టికల్ గా నేర్పించారు. ప్రాక్టికల్ గా? ఆ పాల అడ్వర్టైజ్మెంట్ విషయంలో ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తానని చెప్తే చాలు ఏమైనా చేస్తారని చెప్పారు కదా సార్. ఈయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తానని చెప్పాను, ఓకే అనేసారు. నువ్వెలా ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చేరుస్తావు? మీరున్నారు కదా సార్, ఎండి క్లోజ్ ఫ్రెండ్ మీరు. చిన్న చిన్నవి ఇలాంటి హెల్ప్లు చేయండి, నాకు అది చాలు. జ్ఞానం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం బ్రెడ్ తయారు చేయాలంటే మైదా పిండి కంటే గోధుమ పిండి ఎక్కువ కలపాలి. నేనేం చేశాను, అలాగే కలిపేశాను. వచ్చి మూటలు లెక్కెడితే అందుకని మైదా పిండి సంచుల్లో గోధుమ పిండి నింపి గోధుమ పిండి ర్యాకులో సర్దేశాను. ఈ రోజు సమస్య తీరిపోయింది. ఇలాగే రేపు కూడా చేసామంటే నీకిచ్చిన మాట కాపాడుకున్న వాళ్ళం అవుతాం. బాబు హ్యాపీ కదా? అవునన్నా, రేపు ఒక్కరోజే అన్నా. జ్ఞానం, మీరు చెప్పిన విషయాన్ని మిగతా 5 కంపెనీల డిపార్ట్మెంట్ హెడ్స్ తో మాట్లాడాను. బట్ వాళ్ళకేవో కొన్ని డౌట్స్ ఉన్నట్టున్నాయి. వాళ్ళతో మీరే మాట్లాడితే బాగుంటుంది. ఈయన జ్ఞానం. సార్ నేను మాధవ్ని, రామ్సెస్ థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, నేను కార్తీక్. చాలా థ్యాంక్స్ సార్. నేను జీవా, హెన్సన్ థ్యాంక్ యూ చికెన్ సార్. కంపెనీ. పిలవగానే వచ్చినందుకు థాంక్స్. థ్యాంక్స్ సార్. మా కంపెనీ తరపు నుంచి 4 వచ్చాం. బాబు, మీ కంపెనీలో చేసినట్టు మా కంపెనీలోనూ చేయాలనుంది, కానీ అదంత ఈజీ కాదు బాబు. సార్ మా కంపెనీ స్ట్రిక్ట్, మీరు చెప్పినట్టు చేయలేం సార్. అవునండి. సార్ 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 ఒక్క నిమిషం. మేము మా సాఫ్రాన్ కంపెనీలో చేసింది ఏది మిమ్మల్ని చేయమనలేదే. మరే సింపుల్ గా ఒక పని చేయండి. రేపు మీరందరూ పనిలోకి వెళ్ళేటప్పుడు ఒక వైట్ కర్చీఫ్ తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్ళండి, చాలు. భుజం మీద ఖర్చు తీసుకొచ్చి సార్ ఓ వైట్ కర్చీఫ్ వేసుకుని వెళ్ళండి, చాలు సార్. సార్ ఎందుకు ఖర్చు వేసుకొచ్చారని అడిగితే అడిగితే ఊరికే అని చెప్పండి సార్. ఊరికే అని చెప్పాలంటే బాబు, ఊరికే అని చెప్తాం. మీరు చెప్పినట్టే ఖర్చు తీసుకెళ్తే ఏం జరుగుతుంది? నన్ను నమ్మండి సార్, నమ్మి చెయ్యండి. 2 రోజుల్లో దీని ఫలితాన్ని చూస్తారు. అయితే ఇంకే భుజం మీద ఖర్చు వేసుకుని వెళ్ళమంటున్నారు. నేను ఖర్చు వేసుకుని వెళ్తాను. నా కంపెనీ వర్కర్స్ ని ఖర్చు వేసుకుని రమ్మంటాను. నేను ఒప్పుకుంటున్నాను. రేడియో మిర్చి 98.3 FM లో సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఉంటున్నారు. నేను మీ షాని మాట్లాడుతున్నాను. డే ఆఫ్టర్ టుమారో మే డే అంటే కార్మికుల దినం. ఈ సందర్భంగా మన స్టూడియోకి ఒక గెస్ట్ వచ్చారు. యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ స్టార్ మృణాలిని. మీ అందరికీ ఓ ముఖ్యమైన విషయం అది చెప్పడానికి వచ్చాను. సార్ ఒక్క నిమిషం ఎఫ్ఎం పెట్టుకుంటాను సార్. నేను నా లైఫ్ లో కలిసిన ఇంట్రెస్టింగ్ పర్సన్ జ్ఞానం, అతని గురించి మాట్లాడబోతున్నాను. ఏప్రిల్ 1 నాడు లోకంలో అతిపెద్ద మూర్ఖుడని సమాజంచే దూషించబడి దాన్ని తని ఒప్పుకుని మార్చాలనుకున్నారు, మార్చి చూపించారు. సూపర్ అండి. అది మాత్రమే కాకుండా కార్మికుల దినం రోజు నేనే అతి గొప్ప కార్మికుణ్ణి అని ప్రూవ్ చేస్తానని చెప్పారు. మన జ్ఞానం ఏం చెప్తారో వినడానికి నేను మీలాగే ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాను. రేపు సాయంత్రం 6 గంటలకి మిస్ అవ్వకుండా వినండి. మార్కెటింగ్ మాత్రమే చేస్తున్నాం, ఇప్పుడు ప్రమోషన్స్ కూడా. సార్ 6 కంపెనీల్లోనూ విషయం లేని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. వాటిని మే 1వ తారీఖు ప్రజలకు తీసుకెళ్లి చేరుస్తున్నాం. దాన్ని గర్వంగా రేడియోలో చెప్పుకుందాం సార్. అప్పుడు మనం గొప్ప కార్మికులమే కదా సార్. బట్ రేపు ఒక్కరోజే కదా ఉంది. మిగతా కంపెనీ వర్కర్స్ ని ఖర్చు కదా వేసుకుని వెళ్ళమను. వాళ్ళెలా నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తారు? సార్ మన కంపెనీలోనే సార్ వర్కర్స్, మిగతా 5 కంపెనీల్లోనూ ఓనర్స్. 5 కంపెనీల ఓనర్స్ మన కోసం వెయిటింగ్ సార్. ఏమంటున్నావు సార్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ శాంపుల్ మార్కెటింగ్ సార్. నువ్వు దాసు కలవాలన్నా వాడి వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. నా కోసం ఒప్పుకోన్నా. చూడు, నీ వల్లే మా అన్న కోమాలో ఉన్నాడు. నిన్ను వీడిని నా చేతులతో లేపేస్తాను. అన్నా ఏంట్రా మీరు చేస్తున్నది? కత్తి కింద పడైండ్రా. నేను వీడి చేయి నరికాను, అందుకే వీడు నన్ను నరికాడు. వాడిని వదిలేయండిరా, వదిలేయండి. కాసి అన్నా, నీ గుణం తెలియక నిన్ను చంపాలనుకున్నానన్నా. నన్ను క్షమించన్నా. ఇక ఈ దాసు నీకోసం ఏమైనా చేస్తాడన్నా. నీకోసమే ఏసీపీ లాయర్ని పిలిపించాను. నీకేం కావాలంటే అడుగు. ఆ 5 యజమానులు చేసిన తప్పుల్లో ఓ 4 తెలిస్తే సూపర్ సార్. లెక్కలేనని తప్పులు సార్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి వదిలాను. అది స్ట్రాంగ్ గా వదిలేనా వణుకుతూ అందరూ వచ్చేసారు. అందరంటే మన కాంపిటేటర్ కంపెనీ ఓనర్ ని కూడా అంటున్నావా? వాడు కూడా సార్ ముసలి నక్క. హే, ఆయన పెద్ద మనిషియా? పెద్ద మనిషే సార్, కానీ ఒక చిన్న మ్యాటర్ లో ఇరుక్కున్నాడు. అతని పర్సనల్ సెక్రటరీ ఫిలోమినా దానికి లైన్ వేశాడు, పని కానిచ్చేశాడు. దాన్ని మన దాసన్న రికార్డ్ చేశాడు. సార్ ఏంటి సార్ కారాపుతున్నారు? ఓ ఇప్పుడే వీడియో చూస్తారా? ఓకే. దాసన్న మనుషులు కూడా మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటారు సార్. ఓల్డ్ కాంబినేషన్ సార్. ఏంటి సార్ ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది సార్. సార్ సార్ ఇక్కడే కూర్చొని నవ్వుకుని ఉండొచ్చు. మీరు మరి ఓవర్ డీసెంట్ సార్. ఇప్పుడు ప్లాన్ ఏంటి? శాంపుల్ 1 షాక్ ఇచ్చాం, వచ్చేసారు. శాంపుల్ 2 మన కంపెనీలో జరిగింది చూపిస్తాం, వాళ్ళని బెదిరిస్తాం. శాంపుల్ 3 ఆ కచీఫ్ మ్యాటర్. శాంపుల్ 4 ఎమోషన్.
నేను తిన్నగా విషయానికి వస్తాను. మీ కంపెనీలో తయారయ్యే ఫుడ్ ప్రొడక్ట్స్ లో విషంతో సమానమైన కెమికల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చెప్పిన మోతాదు కంటే 2-3 రెట్లు ఎక్కువే వాడుతున్నారు. ఇలా రేపటి నుంచి మీ కంపెనీలో జరగకూడదు. దీనికి సంబంధించిన ఆఫీసర్స్ అందరూ మా సైడ్ ఉన్నారు. నువ్వెవరివిరా మాకు చెప్పడానికి? హలో, ఆఫీసర్ ప్రశ్నించడు, అథారిటీ కూడా ప్రశ్నించదు, కానీ వర్కర్ నేను ప్రశ్నిస్తాను. ఐ మీన్ కార్మికుడు ప్రశ్నిస్తాడు. మీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఇండియాలోనే నెంబర్ 1 కంపెనీ అయిన సాఫ్రాన్ లో ఈ మార్పు మొదలైంది. మా యజమానికి తెలియకుండా నాణ్యమైన ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. ఇలా చేయడంలో మాకు ఎటువంటి భయం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక కంపెనీని మార్చేస్తే హోల్ ఇండస్ట్రీనే మార్చేయగలరా మీరు? సార్, మీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈ మార్పు ఈ రోజు నుంచి మీ అందరి కంపెనీలోనూ మొదలైంది. మీ అందరికీ అది తెలియచేసే విధంగా ఈ రోజు అందరూ భుజం మీద కర్చీఫ్ వేసుకునే పనిలోకి వచ్చారు. మన ఫ్యాక్టరీలో అందరూ కర్చీఫ్ వేసుకొచ్చారా? అవును సార్, అందరూ కర్చీఫ్ వేసుకునే వచ్చారు. ఎందుకు కర్చీఫ్ వేసుకున్నావు అని అడగండి. ఊరికే వేసుకున్నాను అంటాడు. ఎందుకు అలా వేసుకొచ్చారు అడుగు. ఎందుకు అందరూ ఖర్చు వేసుకుని వచ్చారు? ఊరికే సార్. సార్ ఊరికే అని చెప్తున్నారు సార్. ఊర్క్ సంపాదించే దిక్కు లేదు. డబ్బున్న వాడిని చూస్తే గుంజడానికి వస్తారు. ఎంత కావాలి? మాకు డబ్బు మీదో మీ పొజిషన్ మీదో అస్సలు ఆశ లేదు సార్. మేము మీరు అవ్వాలని ఎప్పటికీ కోరుకోం సార్. యజమానే సార్. మేము మామూలు కార్మికులం సార్. మేము పని చేయడానికే కదా వచ్చాం, తప్పు చేయడానికి కాదు కదా. మీరు గవర్నమెంట్ చెప్పినట్టు ప్రోడక్ట్ తయారు చేశారంటే మీకు లాభంలోనే సార్ నష్టం. మాకు ప్రాణమే లాభం సార్. మనం అందరం కలిసి ప్రజలకి మంచి ప్రోడక్ట్లు ఇద్దాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓ 10 నిమిషాలు వెయిట్ చేయి. ఈలోగా మేమందరం మాట్లాడుకుని నిన్ను మళ్ళీ పిలుస్తాం. సార్, వీళ్ళంతా అవుట్ సార్. చెయ్యవండి సార్. వెంటనే మృణాలికి చెప్పొస్తాను సార్. ఓకేనా సార్? ఇప్పుడు ఏం చేద్దాం అంటారు సార్? వాడినేం పట్టించుకోకండి. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూసా. వాడిని మీరు అర్థం చేసుకోలేదు. వాడు ఇంతసేపు మాట్లాడింది వాడి స్వార్థం కోసం కాదు. పని చేయడానికే కదా వచ్చాం, తప్పు చేయడానికి కాదు కదా అంటున్నాడు. వర్కర్స్ కి మన మీద ఉన్న విశ్వాసం పోతే మనం బిజినెస్ చేయలేం. అందులోనూ వచ్చే వారం కూతురి పెళ్లి పెట్టుకుని ఇలాంటి రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అనవసరంగా ఇటువంటి వాళ్ళతో తలబడి మన పరువు పోతుందేమో అని భయంగా ఉంది. వాడితో మాట్లాడదాం. ఆ రేడియో ప్రోమో ఎంత రీచ్ అయితే అంత బాగుంటుంది. ఓకే, బాయ్. జ్ఞానం రా. ఏంటి సార్? అంతా వృధా అయిపోయింది. చాటుగా మొత్తం విన్నాను. వాళ్ళేం మాట్లాడుకున్నారో తెలుసా? పెద్ద పోటుగాడ్లా నటిస్తున్నావట. సార్, నేను అంతా పక్కగా ప్లాన్ చేశాను. తప్పకుండా ఇది వర్కౌట్ అయి ఉండాలి. అయితే విన్నా, నేను పిచ్చోన్నా? ఏమన్నావు? పంచడానికే కదా వచ్చాం, ఎందుకని తప్పు చేస్తున్నారనేగా. దాన్ని వాళ్ళు పంచడానికి వచ్చామా, తప్పు చేయడానికి వచ్చామా, పంచడానికి వచ్చామా, తప్పు చేయడానికి వచ్చామా అని ఎగతాళి చేస్తూ అందరూ నవ్వుకుంటున్నారు. రా బాబు, నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించారు. రేయ్, మర్యాదగా మాట్లాడరా. నువ్వు పెద్ద ఉత్తముడు. ఆహారంలో విషయాన్ని కలిపే మీకేంటా మర్యాద? ఓ కుటుంబాన్ని అంతం చేసి వీడు ఆ ప్లేస్ లో ఫ్యాక్టరీ కట్టాడు. నువ్వు నీ కూతురు లవ్ చేసిన గొంతుకోసి చంపేశావు. ఇక మీతో మాట్లాడ లాభం లేదు. రేపు ఉదయం నేను వచ్చేసరికి 5 సంతకాలు అగ్రిమెంట్ లో ఉండాలి. అలా లేదో CEO లీక్స్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ని పెట్టి మీ అందరి వీడియోస్ లీక్ చేసి పారేస్తాను. రేపు పండుకోతే ఫిలోమినా, వర్క్ అవర్ నీ ఫోన్ కిందకి ఎక్స్ట్రా చార్జర్. రేపు ఫస్ట్ సంతకం నువ్వే పెట్టాలి. పెద్ద మనుషులను ఊరుకుంటే రండి సార్. సూపర్ రే. ఇది వర్కౌట్ అవుతుంది కదా? 100% వర్కౌట్ అవుతుంది. సూపర్ సార్. ఇందుకే సార్ మీరు ఉండాలంటాను. ఇప్పుడేంటి ప్లాన్? సెకండ్ డే ట్రయల్ అయిపోయి ఉంటుంది సార్. అక్కడికి వెళ్ళాలి సార్. అంటే నువ్వు ఉంటే వాళ్ళతో అగ్రిమెంట్ డీటెయిల్స్ అవి చూస్తావని. సార్ 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 అవన్నీ ఓవర్ ఇంగ్లీష్ లో ఉంటాయి. దానికి మీరుంటేనే కరెక్ట్ సార్. మీరు మాట్లాడి ఫినిష్ చేయండి, నేను సైనింగ్ కి కరెక్ట్ గా వచ్చేస్తాను సార్. ఓకే ఓకేనా సార్? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సీ యూ, బాయ్ సార్. లవ్ యూ సార్. ఏం సార్ ఇది? వాడు అలా మాట్లాడుతున్నాడు. ఇంత జరిగినా నేను ఏమీ మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నాకు వాడి గురించి తెలుసు. ఆ జ్ఞానంతో వచ్చింది నా మనిషి. మీ కంపెనీ వర్కర్స్ అందరూ వాడి వెనకే ఉన్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు. మీరు చూశారు కదా ఎంత చీప్ గా మాట్లాడాడు. మీ వీడియోస్ ఏవి తిరిగి ఇవ్వడు. వాటితో వేరే ప్లాన్ చేశాడు. అదే సాఫ్రాన్ లో జరిగింది. సార్తో కూడా చెప్పాను. దీనికి భయపడే ఎలాగోలా బయటపడితే చాలని సాఫ్రాన్ MD అంతా సార్కి రాసిచ్చారు. సార్ ఆ అగ్రిమెంట్ చూడండి, నేను సాఫ్రాన్ ని ఎందుకు కొన్నానో తెలుసా? దీనివల్ల ఎంత లాస్ వచ్చినా ఆ జ్ఞానానికి బుద్ధి చెప్పాలని.
సో అలాంటి వాళ్ళని డీల్ చేయాలంటే మీ కంపెనీ తాలూకు మేజర్ షేర్స్ ని నాకు రాసివ్వండి. దానికి ఫ్యాన్సీ అమౌంట్ ని నేను ఇప్పుడే సెటిల్ చేస్తాను. ఫ్రెండ్స్, మీ డిసైడింగ్ అథారిటీగా నన్ను చేయండి. ఆ తర్వాత వాడి సంగతి చెప్తాను. ఇంత జరిగాక వాడు మీ సైన్ తీసుకోకుండా వదిలిపెట్టడు. వాడికి సైన్ చేసిచ్చి పరువు పోవడం కంటే సార్ అడిగినట్టు రాసిచ్చేస్తే బెటర్ అని నాకు అనిపిస్తోంది. అది మాత్రమే కాదు, వాడి దగ్గర ఉన్న మీ వీడియోస్ ని నేను ఇప్పిస్తాను. ఓనర్ కి తెలియకుండా ఈ పని చేసేలోగా తల ప్రాణం తోక్కొచ్చింది. రేపటి నుంచి ఎప్పట్లాగే పని చేయొచ్చు. ఇప్పుడే మనసుకు ప్రశాంతంగా ఉంది. ఒళ్ళంతా వణుకుతుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, సరిగ్గా మాట్లాడలేకపోతున్నా. స్టాప్ ఇట్! డబ్బు తీసుకుంటున్నావుగా, సరిగ్గా యాక్ట్ చేయి. 22వ రోజు నేను తట్టుకోలేకపోతున్నాను. వణుకుతూ మాట్లాడు. సార్, టీవీ చూసావా? ఏంటి సార్? చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నాకు ఈ సాఫ్రాన్ కంపెనీ ఫుడ్ ప్రొడక్ట్స్ తిన్నందువల్లే క్యాన్సర్ వచ్చింది. కల్పిత పాత్రలతో చిత్రీకరించబడిన వీడియోల ద్వారా వినూత్నమైన పద్ధతిలో డబ్బులు గుంజే గుంపుని పోలీసుల నేడు మధ్యల పొలంలో ఖైదు చేశారు. ఇదచ్చం కస్తూరి వీడియోలో లేదు సార్. నీకేం తెలియదు కదా? ఆఫీస్కి రా, అక్కడ మాట్లాడుకుందాం. నా పోరాటం 120 రోజులు లేదా ఎంతవరకు మన జ్ఞానం చూపించిన వీడియోలో లేదు. సాఫ్రాన్ కంపెనీ ప్రొడక్ట్స్ ని కొనకండి. ఏంటి సార్ ఆ ఇది? కంపెనీ తయారు కస్తూరి చేసే వీడియోలోనే దాంట్లో ఉంది. జ్ఞానం ఉన్నారా? చెప్పండి. సీఈఓ మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. సీఈఓనా? అవును సార్. రే, టీవీ న్యూస్ చూసావా? షాక్ అయింటావే. నిన్ను అడ్డం పెట్టుకుని 5 కంపెనీల్ని రాయించేసుకున్నాను. సాఫ్రాన్ ని కలిపే చెప్తున్నాను. ఏంటి, అర్థం కాలేదా? ఇంకాసేపట్లో అర్థమవుతుంది. ఈ కంపెనీని నా దగ్గర నుంచి రాయించేసుకున్నారు. అంతా మీ వల్లే. అసలు కొంచెం కూడా మీరు ఆలోచించరా? కస్తూరి అనే పేరుతో ఒక లేడీని యాక్ట్ చేయించి మీ అందరినీ సెంటిమెంటల్ గా మోసం చేసి ఆ జ్ఞానం సంపాదించేశాడు. రాబోయే కొత్త ఎండి వెరీ డేంజరస్. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టడు. ఈడియట్స్. రా జ్ఞానం. ఏంటి అలా చూస్తున్నారు? మీ పాత ఎండి నా గురించి మీతో అంతా చెప్పే ఉంటారు. దానికి కారణం నా విశ్వాసి జ్ఞానం. గుడ్ జాబ్ జ్ఞానం. అది మాత్రమే కాదు, మీలో ఎవరు యజమానికి వ్యతిరేకంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ ట్రయల్ యూస్ అయింది. ఎప్పట్లాగే అందరూ పనిచేయండి. కాదని కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేశారో మీలో ఏ ఒక్కరు ఇక్కడ ఉండరు. రా జ్ఞానం. రేయ్, నువ్వు ఒక మహానటుడివిరా. ఆ రోజు నేను నిన్ను కొట్టనే లేదు, కానీ కొట్టినట్టు ఎలా యాక్ట్ చేసావు? ఏమన్నావు? మీరు కొట్టింది కూడా తట్టుకుంటాను, కానీ అర్థం కాలేదంటున్నారే, అందుకే బాధేస్తుందన్నావుగా. నాకెక్కడ బాధగా ఉందిరా. నిన్ను నమ్మే కదా, ఎందుకని ఈ సమస్యలో మమ్మల్ని ఇరికించావు? స్టెల్లా సార్, నీకు జ్ఞానం మీద పీకల దాకా ఉందని నాకు తెలుసు. వర్కర్స్ ముందు వాడిని కొట్టి అవమానించి ఇక్కడి నుంచి తరిమేయండి. ప్రజలకు మంచి చేద్దాం అని చెప్పి యజమానికి వ్యతిరేకంగా పనిచేయించాడు. మన కొత్త ఎండితో మీ ప్రమోషన్ గురించి నేను రికమెండ్ చేస్తాను. ఆ రోజు నువ్వు మాతో ఏమన్నావు? ఇప్పుడు కాదు, నేను మాట్లాడతాను దాని తర్వాత. 4వ రోజు ఫలితం చూపిస్తాను అన్నావు. ఎరా, ఇదేనా ఆ ఫలితం? కాదన్నా. ఎవరు జ్ఞానాన్ని తప్పుగా అనుకోకండి. ఏదో కుట్ర జరుగుతుంది. ఇక్కడ జరిగిన కారణం వీడు కాదు. నన్ను నమ్మండి ప్లీజ్. ఏ రోజైతే వీడి కంపెనీకి వచ్చాడో ఆ రోజు నుంచి మనందరితో ఆడుకోవడం మొదలెట్టాడు. ఎప్పుడు ఆపుతావురా ఈ నాటకాన్ని? వీడి ఉద్యోగంలో చేరిన రోజు వీడి వల్ల సమస్యలు వస్తాయని చెప్పాను, వినారా? ఏంటా చూపు? వీడినేం చేయాలి? క్షమించి వదిలేయాలా? వాళ్ళు క్షమించరా, నేను క్షమించరా? కొట్టకండి సార్, నేను చెప్పేది వినండి సార్. కొట్టకండి. వాడు ఏ తప్పు చేసి ఉండడు. వెళ్ళండి సార్, వెళ్ళండి, అందరూ వెళ్ళండి. వీడి మాటలు ఇంకెప్పుడు నమ్మకూడదు. రండి, వెళ్ళి పని చూసుకుందాం. నాతో రా. మన పని మనం సవ్యంగా చేద్దాం. నువ్వు కొంచెం దూరంగా ఉండు, నేను దీన్ని డీల్ చేస్తాను. నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంది. నాకు బాధగానే ఉంది సార్. మనం చేసేది చాలా పెద్ద సాహసం. ఇందులో మనం మాత్రమే కాదు, ఎంతో మంది వర్కర్స్ జీవితాలు దాగున్నాయని 100 ఐడియాలు ఆలోచించాలంటే 150 ఐడియాలు ఆలోచించాను సార్. 100 చోట్ల జాగ్రత్తగా ఉండాలంటే 150 చోట్ల జాగ్రత్తగా ఉన్నాను సార్. అప్పుడే నా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఏ పని చేసినా 100% మనుషుల్ని మనం తృప్తిపరచలేం. ఓ 5% ఎదిరించక మానరు. వాళ్ళని మన దారికి తీసుకురావడానికి పని చేశాను సార్. స్టెల్లా బ్రూస్. నాకు అడ్డుపడే వాళ్ళని అడ్డుకోవడానికి నేను తయారు చేసిన అడ్డుకోడే అతను. ప్రమోషన్ దొరక్క విరక్తి చెందిన అతన్ని నేను నా వైపుకి తిప్పుకున్నాను.
ఇంత ఆలోచించినోడ్ని నాతో ఉన్నవాడే వెన్నుపోడు పొడుస్తాడన్న సింపుల్ విషయాన్ని ఆలోచించలేకపోయాను సార్. ఏంట్రా ఇంకా చూస్తూ నిలబడ్డా? అదే నిన్ను కొట్టమని చెప్పాడు. అది నువ్వు అనుకున్నట్టు మంచోడు కాదు, ద్రోహి. వాడిని నమ్మకు. నేను మీకు ఏం ద్రోహం చేశాను సార్? ఎందుకు సార్ ఇలా చేశారు? మిమ్మల్ని నా గురువుగా భావించాను సార్. అన్నిటికీ నాకు తోడుగా ధైర్యంగా మీరున్నారనుకున్నాను. ఇలాంటి ద్రోహానికి పాల్పడితే వర్కర్స్ జీవితాలు నాశనం అవుతాయని తెలిసి ఒక వర్కర్గా ఈ పని చేయడానికి మీకు మనసెలా వచ్చింది సార్? చెప్పండి సార్. వర్కరా? రే, పుట్టడానికి ముందే యజమానిగా నిర్ణయించబడ్డ వాడిని నేను. అర్థం కాలేదా? రా. సాఫ్రాన్ కంపెనీ తాలూకు కొత్త ఎండి వాళ్ళ అబ్బాయిని సీఈఓని చేయడానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తో మాట్లాడుతున్నారు. వాళ్ళ అబ్బాయి ఎవరో తెలుసా? ఆదిత్యరామ్ మాధవ్. అది నేనే. ఏయ్, యజమానంటే ఎంతకైనా తెగిస్తావా? నన్ను ఎలాగైనా వాడుకుంటావా? నేను చెప్పిన దాంట్లో అర్థం ఉందని నీకు ఇంకా అర్థం కాలేదా? ఇలా చూడు, నువ్వు తప్పుడు లోకంలో బతుకుతూ తప్పుగానే ఆలోచిస్తున్నావు. ఇక్కడ ఒకడు ఆశపడేవన్నీ వాడికి దొరకాలి. దాన్నిచ్చే వాడే కార్పొరేట్. ఆ దిశగా వెళ్లేదే ఎదుగుదల. ఆ ఎదుగుదలలో ఏవైనా జరగచ్చు. దాన్నే నువ్వు విషయం అంటున్నావు. ఇప్పుడు నువ్వు చేసేవన్నీ ఎదుగుదల కోసం అంటావా? ఆ మాటకొస్తే వాళ్ళు తయారు చేసే ఆహారాన్ని తినే యజమానులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్లు వాడుతున్నారు? మీకంతా శ్వాసించడానికి స్విస్, తినడానికి